ఈరోజు గ్రామంలో దాని గురించి చూపిస్తాను. నేషనల్ కమాండ్ వచ్చి ఆడ ఉండి సిమ్లా నుంచి 3 కంపెనీ ఉంది చండీగఢ్. ఆడొచ్చి 3.5 సంవత్సరం అక్కడ కూడా ఫ్యామిలీ పెట్టాను. తర్వాత నాకు మళ్ళీ పోస్టింగ్ వచ్చింది జోధ్పూర్ ఎయిర్ సపోర్ట్ సిగ్నల్. అక్కడ ఒక 3.5 సంవత్సరం ఉంటాను. ఆడైన తర్వాత ఆడ నుంచి ఇక నేను వెళ్ళిపోయి యలవంపూర్ జలంధర్ కాదు, ఇది జమ్మూ కాశ్మీర్లో దాంట్లో ఒక సంవత్సరాలు ఉంటే మాకు టీఓటీ తోటి వాళ్ళతో అన్నీ కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఇక పర్మిట్ చేశాను. లాస్ట్లో 98లో రిటైర్డ్ అయ్యాను. జులైలో 28 years చేసి జులై వేసి ఇంటికి వచ్చేసాను. అంటే హైదరాబాద్లో ఉన్నాను. హైదరాబాద్లో కొంత ఒక 7 సంవత్సరాలు ఉన్నాను. మా ప్రాబ్లమ్స్ వచ్చేసి మా వాడు చిన్నకొడుకు హైదరాబాద్లో ఇది సంగతి. మీరు ఇప్పుడు లోపల పెట్టుకున్నారు, బయట కనపడాలి కదా. పడలేదు మన చేతులు థ్యాంక్ యూ సార్. నాప్కిన్లు పంచుతున్నారు చూడండి. ఖర్చు పెట్టడానికి అంటే కంట్రిబ్యూషన్ అన్నారు. గుర్తుగా ఉంటుంది కదండి. ట్రక్కీ ట్రావెల్ ఇస్తున్నారు గుర్తు కోసం వచ్చిన వాళ్ళు ఊరికి పంపించకుండా. చూడండి మా ఇంటికి వచ్చారు కాబట్టి సరే ఇక్కడ ఒక వెయిటింగ్ ఏరియా రైతుల్లాగా వేసుకోండి అందరు భుజాన. శ్రీరామూర్తి గారు మీ గురించి ఇప్పుడు ఒక అరగంట క్రితం డిస్కస్ యాక్చువల్గా మదిరాలపాడు ఏంటంటే మీరు ఈ కాంప్లెక్స్ ఎరువులు వాడరు, ఓన్లీ ఆర్గానిక్ ఫాస్ఫేట్ యూరియా దుక్కిలో ఫాస్ఫేట్ వేసి యూరియా మాంసం. ప్రకాశం జిల్లా కన్వీనర్ శ్రీ నెప్పల నాగేశ్వరరావు గారిని ముఖ్య అతిథిగా ముఖ్య అతిథిగా తదుపరి ఈఎస్ఎం ఎక్సెప్షన్ ఎంపీఎస్ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కటార్ గమ్మయ్య గారిని గౌరవ అతిథిగా ఆహ్వానిస్తున్నాం. పవని లాస్ట్ 1 month ముందుగా
ఏమంటే చదువుకున్న వాళ్ళకి రావండి 2 నిమిషాలు మనమే ఉట్టుకోవడం వస్తున్నాము. మాట చెప్పాలని అది వేడి పోయింది. ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్ సర్వీస్ మెన్ సోదరులకి, సిగ్నల్ కోడ్ సోదరులకి, ఆ తర్వాత వేరే అతిథులందరూ కూడా ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ, తర్వాత వేరే మాటలకి, మన సోదరి మనందరికీ కూడా నా నమస్కారాలు. ఇవాళ కోర్ ఆఫ్ సిగ్నల్స్ అనేది మన ఇండియన్ ఆర్మీలో చాలా ముఖ్యమైనటువంటి ఒక విభాగము. ఈ కోర్ ఆఫ్ సిగ్నల్స్ అనేవాళ్ళు మన ఆర్మీకి అన్నిటికీ కూడా వాళ్ళకి కమ్యూనికేషన్ అంటే, ఇప్పుడు ఆర్మీ అంటే ఎప్పుడైతే వాళ్ళు యుద్ధం జరుగుతున్నప్పుడు ఎంతోమంది, కొన్ని లక్షల మంది సైనికులు, వాళ్ళ మీద కొంతమంది 100 మంది అధికారులు, వాళ్ళందరూ కూడా పనిచేస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా యుద్ధాన్ని కంట్రోల్ చేయాలంటే రకరకాల వార్తలు అనేవి యుద్ధ భూమికి అన్ని చోట్లకి వెళ్లాల్సి ఉంటుంది. మళ్ళా ఆ యుద్ధ భూమిలో ఏం జరుగుతున్నది అనేటువంటి వార్తలు కూడా మళ్ళా ఇక్కడ ఎవరైతే యుద్ధాన్ని పూర్తిగా కంట్రోల్ చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి కూడా రావాల్సి ఉంటుంది. అటువంటి కమ్యూనికేషన్ సిస్టమ్, ఆ వార్తలు పోవటానికి రావటానికి అంటే టెలిఫోను, టెలిప్రింటరు, ఆ తర్వాత కాగితాల్లో వార్తలు, ఇవన్నీ చేరవేసేదే మా సిగ్నల్ కోడ్ అనేది ఆర్మీలో. ఆ పని మేము చేస్తాము. ఆ పని చేసినటువంటి మాకు ఇది 116వ పుట్టినరోజు. అంటే 116 సంవత్సరాల క్రితం ఇంగ్లీష్ వాళ్ళ ఆర్మీలో ఉన్నప్పుడు మొదలైంది. అదే ఇప్పటికి కూడా మనం అప్పుడు పుట్టిన దాన్ని మనం అలా అనుకుంటూ ఉంటాం. అంతకుముందు కాలంలో ఇలా సిగ్నల్లో కమ్యూనికేషన్ ప్రత్యేక విభాగం ఉండేది కాదు, అన్నీ కలగాపులగంగా ఉండేవి. అప్పటి నుంచి ఇలా వేరైంది. ఇప్పుడు మా సిగ్నల్ కోర్ అలా మొదలైంది. అప్పుడు మొట్టమొదట్లో మామూలుగా వైర్లో కమ్యూనికేషన్ ఉండేది, టెలిఫోన్ లైన్లు. ఇప్పటి కాలంలో ఎవరికి తెలియదు. పైన ఓవర్ హెడ్ లైన్లు ఉండేవి కరెంట్ తీగల్లాగా, వాటిట్లో టెలిఫోన్ నడిచేవి. ఆ తర్వాత అది మెల్లిమెల్లిగా రేడియోలు వచ్చినాయి. ఆ తర్వాత ఆప్టికల్ ఫైబర్ అని వచ్చింది. తర్వాత ఇప్పుడంతా కూడా మనకి సెల్ టవర్లు వచ్చేసాయి. అన్ని రకరకాలుగా మారిపోయింది. కంప్యూటర్లు ఎక్కడ చాలా వచ్చేసాయి. మా సిగ్నల్ కోడ్ అలాగా ఆ టెక్నాలజీ అన్నింటినీ కూడా బయట ప్రపంచంలో ఎంత వేగంగా వచ్చినాయో దానికంటే ముందుగానే ఆర్మీలో అవన్నీ తీసుకొచ్చి వాటన్నిటి మీద ఆధారపడి ఆ కమ్యూనికేషన్ వ్యవస్థ రూపొందింది. దాని తర్వాత కంప్యూటర్లు అనేవి వచ్చిన తర్వాత మా సిగ్నల్ కోడ్ వాళ్ళే కంప్యూటర్లు కూడా ఆర్మీలో నడిపించేవాళ్ళు. ఇప్పుడు ప్రస్తుతం అనుకుంటున్నానంటే ఇవన్నీ విన్న తర్వాత ఇప్పుడు మన పిల్లల్ని కూడా మనము ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఇటువంటి దాన్ని కూడా పంపించాలి అనేటువంటి కొంత అటువంటిది కూడా మనం ఆలోచించాలి. ఇక్కడ మన సీని గారు ఉన్నారు. మొన్ననే నాకు కనపడి వాళ్ళ బంధువుల అబ్బాయి ఉన్నాడండి, తప్పకుండా ఆయన ఆర్మీలో చేర్చాలి, మీ దగ్గరికి వస్తాను మీరు చెప్పండి అని చాలా ఇదిగా అడిగారు అనమాట. అదే నేను చెప్తుంటే ఇలా మన వాళ్ళని చేస్తే ఇప్పటి కాలంలో నిజంగా తీసుకుంటే హోదాలో కానీ జీతాల్లో కానీ చాలా అద్భుతమైన జీతాలు బాగా పెంచేశారు. మామూలుగా ఒక్కసారి ఆఫీసర్గా చేరాడంటే మనం ఆఫీసర్కి ఫస్ట్ ఏం చేయాలి? ఆఫీసర్గా చేరాడంటే స్టార్టింగే దాదాపు 70,000 80,000 ఆ ప్రాంతంలో ఉంది. తర్వాత రిటైర్మెంట్ తర్వాత ఫుల్ పెన్షన్ వచ్చేది భవిష్యత్తులో ఒక ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సే. ఇంకా మిగిలిన వాళ్ళందరికీ కంట్రిబ్యూటరీ పెన్షన్ అయిపోయింది. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆర్మీలో చేరిన వాళ్ళకి మన భారతదేశంలో ఉండేటువంటి అన్ని రాష్ట్రాలు, అన్ని ప్రాంతాలు మనం చూసినట్టు అయిపోతుంది. హాయిగా గవర్నమెంట్ ఖర్చుతోటి దేశం అంతా చూసి వస్తాం. ఊరికి చూసి రావటం కాదు, ఏ రాష్ట్రాల్లో, ఏ ప్రదేశాల్లో
పల్లెటూరు వాళ్ళు ఎక్కడ ఎలా ఉంటారు, ఏం చేస్తారు, వాళ్ళ భాష భూషలు ఏంటి, వాళ్ళ పిల్లలు ఎలా ఉంటారు, వాళ్ళతో కలిసిమెలిసి మనం జీవనం చేస్తాం. అది చాలా అత్యద్భుతమైనటువంటి అనుభవము. అటువంటి అనుభవం మీకు వేరే ఏ ప్రొఫెషన్లో కూడా రాదు. అందువల్ల ఇప్పుడు మనకి ఆర్మీలో ఎవరైతే పిల్లలు పెరిగి వస్తారో వాళ్ళకి ఎక్కడికి పోవాలన్నా ఏ భయం ఉండదు. అన్ని హిందీ వస్తుంది, ఇంగ్లీష్ వస్తుంది, ఎక్కడైనా తిరగలుగుతారు. ఇట్లా అయితే ఈ కాలంలో అయితే కమ్యూనికేషన్లు ఉన్నాయి, మొబైల్ ఫోన్లు. మేము పనిచేసే కాలంలో లెటర్లు మాత్రమే. కొన్ని నెలల తరబడి కూడా మనిషి ఉన్నాడో లేడో, ఇక్కడ బండి ఎక్కాడంటే తర్వాత అక్కడికి పోయి ఉత్తరం రాస్తేనే, తర్వాత మధ్యలో తెలిసే ఇది కూడా లేదు. అట్లా లేకపోయినా అప్పుడు కుటుంబాలు అన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి, అంతా జరిగింది. నాకు ఇక్కడ ముఖ్యంగా ఈ కొత్తగా మనకి శ్రీరామమూర్తి గారు వాళ్ళ ఊర్లో పెట్టడం మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఇలా ఒక కొత్తదనంగా మనకి మనమే కూర్చొని హాయిగా ఇలా మాట్లాడుకుంటూ ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని ఇచ్చారు శ్రీరామమూర్తి గారు. అది కూడా చాలా మంచి శుభ పరిణామం కాదు. అంటే ఇంకోటి ఏంటంటే, మేము ఇప్పటికి కూడా మా సిగ్నల్ కోర్ వాళ్ళు మేము ఎలా చేస్తామంటే అంత మా సిగ్నల్ కోర్లో ఉండే టెక్నిక్లే ఉపయోగిస్తాం. ఎప్పుడు కూడా ఏదో ఒకటి కొత్తగా చేస్తూ ఉండాలి. అందుకని మేము ఎవరూ కలవకుండానే ఈ కోఆర్డినేషన్ అంతా టెలిఫోన్ కాన్ఫరెన్స్లు కాల్లోనే మాట్లాడుకొని చేసేస్తాం. అలా ఇంకొక ముఖ్యమైన మాట కూడా చెప్పాల్సి ఉంది. మేమేం చేస్తున్నామంటే ఈ మధ్యకాలంలో మనం ఈ ప్రకృతిలో ఏ రకమైన కాలుష్యం కలగకుండా మనం ఏ పని చేసినా కాలుష్య రహితంగా చేయాలి. అంటే ఎక్కడ పొల్యూషన్ ఉండకూడదు. అందుకనే మీరు కొన్నిసార్లు గమనించుంటారు. ఈసారి నేను ప్రత్యేకంగా ఏం చేయబోతున్నాం అంటే, మనకి అరిటాకుల్లోనే కూర్చొని భోజనం చేస్తాం, ప్లాస్టిక్ గ్లాసులలో, స్టీల్ గ్లాసుల్లోనే మంచినీళ్ళు తాగుతాం. తర్వాత శాలువలు కూడా ఈసారి పూర్తి నూలుతోటి చేసి హాయిగా చేతులు దుడుచుకొని మన పనికి వచ్చేటువంటి శాలువ కప్పబోతుంది. అంతేగాని ఆ శాలువలు కప్పటం లేదు. అందుకంటే ఎక్కడైనా సరే కాలుష్యము అనేది లేకుండా చేయాలి. అది ఎందుకు చేయాలి చెప్పండి? కాలుష్యం లేకుండా మన కోసం చేయాలి. ఎందుకు కాలుష్యం వస్తే దానివల్ల నష్టం మనకే కదా. కాబట్టి ఇది కూడా ఒకటి నేను చెప్దాం అనుకున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంతతో వివరిస్తున్నాను. జై హింద్, జై హింద్, జై హింద్, జై హింద్, జై హింద్. వేదికను అలంకరించిన సభాధ్యక్షుడు శ్రీ వెంకట్రావు గారికి, మనందరినీ పెద్ద, మనకు ముఖ్యులు, అన్నింటిలో మనతో ప్రతి పనిలో మన సలహాలు ఇస్తూ మనం ముందుకు నడిపిస్తున్నాం కర్నల్ శ్రీనివాసాచార్య గారికి, బ్రహ్మయ్య గారికి, ఇక్కడ ఉన్న నా సహోదరులందరికీ, సోదరీమణులకి నమస్కారం. అందరూ ఈరోజు ఎలా అసెంబ్లీ అవుతారు కాదు, ఫిబ్రవరి 15, 1911 అందుకన్నా ముందు ఏది మన ఇండియాలో ఏ ఫోర్స్ స్థాపన కాలేదు. 1911లో స్థాపించబడింది ఈ సిగ్నల్ వ్యవస్థ. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దీన్ని ఒక అత్యుత్తమ యూనిట్గా, ఒక మాటలో చెప్పాలంటే బాడీలో నర్వస్ సిస్టమ్ ఎలాంటిదో కేవలం నర్వస్ సిస్టమ్ అంతే. 3 ఫోర్సెస్ ఈజ్ ఒక నర్వస్ సిస్టమ్. ఈ సిస్టమ్ని పూర్తిగా మెయింటైన్ చేస్తుంది సిగ్నల్స్. వారి అతి ముఖ్యం మన అన్నిటికీ 3 ఫోర్సెస్. మన సింధూర్ జరిగిన బిఫోర్ దట్ ఒక మాట చెప్పదలుచు. ఎక్స్ సర్వీస్ మెన్ అంటే ఏంటో చెప్పు. మనం అందరు ఇక్కడ 2-3 యుద్ధాల్లో పార్టిసిపేట్ చేస్తారు. వాళ్ళు బ్రతికి ఉండటమే ఒక ఛాన్స్.
మమ్మల్ని అభిమానించడమే మీ చాయిస్, పబ్లిక్ చెబుతున్నాను నేను. కానీ శత్రువుని చంపటం మా ధ్యేయం. ఇదే ఒక సైనికుడికి ఎప్పుడు ఆహర్నిస్తూ ఉండవలసిన వ్యవస్థలని వాళ్ళు నాశనం చేయాలనే సింధూరి పేరు. సింధూరు ఇంకా కంప్లీట్ కాదు, అనుగోయి. ముఖ్యంగా ఈ సింధూర్ వార్లో నేను ఒక 5 minutes టైం తీసుకుంటాను, ఏమనుకోవద్దు. ఏదైనా అభ్యంతరం ఉంటే మధ్యలో చెప్పండి, నేను కూర్చుని మాట్లాడుతున్నాను. ఫార్మాలిటీ ఏం లేదండి. సెలబ్రేషన్ 15th చెప్పాను, 1911 అని. హిస్టారికల్ లెగసీ ఎస్టాబ్లిష్మెంట్, హిస్టారికల్ లెగసీ ఎస్టాబ్లిష్మెంట్ డే. ఈ రోజుని హిస్టారికల్గా, చారిత్రాత్మకంగా ఎస్టాబ్లిష్ అయ్యింది. నెరోస్ సిస్టమ్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ. ఇక్కడ ఇండియన్ ఆర్మీ అన్నాడు, నేను చెప్పేది ఆల్ ద 3 forces నెరోస్. మోడర్నైజేషన్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ, మోడర్నైజేషన్ ఆఫ్ ఈరోజు లేటెస్ట్ మేక్ ఇండియా ప్రోగ్రామ్ ఏదైతే మన మోడీ సాబ్ చేశారో, ఎవరెన్ననుకున్నా ప్రపంచంలో ఈరోజు మనకి ఇండియా అనే ఒక పేరు ఉందంటే మోడీ వాళ్ళు. దాన్ని మీరు ఎవరన్నా అపార్థం చేసుకుంటే క్షమించాలి. ఈజ్ ద మ్యాన్ బిహైండ్ దిస్ ఆల్ మోడర్నైజేషన్. ఆ మోడర్నైజేషన్లో టెక్నికల్ ఎవల్యూషన్ ఫస్ట్ థింగ్. మనందరం there are many items, equipments, modern equipments are used. They are అవన్నీ ఏమిటంటే ఇంటిగ్రేటెడ్ డ్రోన్ వార్ఫేర్. మనం చూసాం, మన వార్ఫేర్ మొత్తం డ్రోన్స్తో చేస్తాం. అది మన ప్రతిభగా, మనందరం ఇక్కడ కూర్చొని మన ప్రతిభ కాదు, మోడీ ఈజ్ బిహైండ్ ఇట్. Grid, detect, track and neutralize Pakistan drones warfare. పాకిస్తాన్ వార్ఫేర్లో వాళ్ళు వాడే డ్రోన్స్ని న్యూట్రలైజ్ చేసి మన దాకా రానికుండా చేసింది ఈ గ్రిడ్ అనేది ఎక్విప్మెంట్. రాయిటింగ్ బులిటేషన్, నాగాస్త్ర. చూడండి మన పేర్లు ఎలా పెట్టారు. నాగాస్త్ర మంది మన ఆంధ్ర పేరు పెట్టారు. అత్యధిక పవర్ఫుల్ వెపన్. హార్ప్ డ్రోన్స్, హరాప్ డ్రోన్స్, హార్ప్ కాదు హరాప్ డ్రోన్స్ ఫర్ సర్విలెన్స్ అండ్ టెక్నికల్ స్ట్రైక్స్. సర్విలెన్స్ అండ్ టెక్నికల్ స్ట్రైక్. ఎక్కడెక్కడ ఏముంది, వాళ్ళ స్థావరాలు 11 స్థావరాలు ఉంటే, 11 కాదు యాక్చువల్లీ 28 స్థావరాలు. వాటిలో 11 ముందుగానే రికగ్నైజ్ చేసింది. ఇది దుండగులు, సోకాల్డ్ ఈ ఎవరైతే ఇండియాకు వచ్చి ఆ గవర్నమెంట్ సృష్టించారో వాళ్ళందరూ ముందుగానే గుర్తించారు. కానీ వాళ్ళు ఏమని బ్రేక్ చేస్తున్నారంటే మా మసీదుల మీద బాంబులు వేస్తారు. ఆ మసీదులోనే ఉన్నారు అందరూ. ఎలక్ట్రానిక్ వార్ఫేర్ అండ్ జామింగ్ సిస్టమ్. ఎక్కడికక్కడికి ఇదంతా సిగ్నల్ షేర్ చేస్తుంది. నేను ఇప్పుడు ఇక్కడ చూడటం మీ
మీ ముందు కూర్చున్నానని చెప్పట్లేదు. నేను ఏ మీటింగ్లో ఈ వర్డ్స్ వాడలేదు. నేను ముందు మన సబ్జెక్టు వాట్ వీఆర్ అనేది చెబుతాను. ఆ తర్వాత మిగతాది మనకి ఏ బెనిఫిట్ రావాలనేది ఇంకొకటి చెబుతాడు. సర్ఫేస్ టు ఏంటి బొమ్మె నుంచి మన ఇష్టం వచ్చినట్టుగా ఎక్కడ ఏ మిసైల్ కానీ ఏది వచ్చినా S-400 మీకు అందరూ తెలుసు దాని హిస్టరీ. వచ్చినట్టు అందరూ అన్నిటినీ ఈవెన్ ఏదైనా రాని అదేదో ఒక సంవత్సరంలా కబలింగ్ చేసి ముందు పని లేదు. చాలా గొప్ప పని చేసింది S-400. అది కూడా దాని టెక్నాలజీ కానీ అండర్ ద ఆపరేషన్ ఆఫ్ సిగ్నల్స్. మీరు అనుకుంటున్నారు సిగ్నల్స్ సింపుల్గా ఏదో సిగ్నల్స్ ఆయన ఫోన్లో మాట్లాడుకున్నది కాదు. సిగ్నల్స్ S-400 లాంటి ఎక్విప్మెంట్ని కూడా కంట్రోల్ చేస్తారు. మీరు ఎక్విప్మెంట్ చూసారో లేదో నేను బొమ్మలో చూశాను. మీ సబ్జెక్ట్ ఆకాశ్ మిజైల్, దాన్ని చూస్తే ప్రపంచమే అడలిపోతుంది. పాకిస్తాన్ ఆడికి కొంచెం దడపడుతుంది ఆకాశ్ మిజైల్ చూడాలంటే. స్పైడర్ MR లో లెవెల్ క్విక్ రీచింగ్, లో లెవెల్లో పనిచేసేవి, హై లెవెల్లో పనిచేసేవి, అసలు ఈ దేనికి అందకుండా పనిచేసే ఎక్విప్మెంట్స్ మొత్తాన్ని ఆపరేట్ చేస్తుంది ఓన్లీ సిగ్నల్. ఇంత గొప్ప ప్రోగ్రామ్ ఇదివరకు ఇండియా కాదు, 1962 ఇండియా కాదు. 2025 ఇండియా ఈజ్ సపరేట్. 2030కి పోయేప్పుడు ప్రపంచంలో మనమే అత్యధికులం కాగలం. అది ఒకటి గుర్తుపెట్టుకుంటాం. దీని వెనకమాల ప్రతిదాని వెనక పక్క తప్పు చేయకు. అందుకని ఆ బ్రాంచ్లు మార్చుకోవడానికి ట్రై చేస్తాను. నాకు కమ్యూనికేటర్ వస్తే మార్చేసుకున్నాను. ముందు చెప్పారు కమ్యూనికేషన్ రావద్దు. సో అలాగే కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో షిప్ ఫ్లీట్ అంటారు. ఫ్లీట్ అంటే సమ్మరిన్స్ కానీ, ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ కానీ, షిప్పులు కానీ, ఈస్టర్న్ ఫ్లీట్, వెస్టర్న్ ఫ్లీట్, 2 ఫ్లీట్లు ఉన్నాయి మనకి. మొత్తం మూమెంట్ కమ్యూనికేటర్ స్టార్టింగ్ సింగిల్ అప్ అని ఒక సిగ్నల్ ఇస్తాడు. సింగిల్ అప్ అంటే షిప్పులన్నీ డబుల్ 2 మోకులతో గట్టి ఉంటాయి, 2 తాళ్ళతోటి. సింగిల్ అప్ అనగానే అందరూ ఒక మోకు వదిలేస్తారు. లీవ్ ద హార్బర్ అనగానే అన్ని షిప్పులు 75 షిప్పులు ఒకటి. ఓన్లీ కమ్యూనికేటర్ మాట మీదే నడుస్తాయి ఇవన్నీ కూడా. ఈ ఫైటింగ్ ఎఫిషియన్సీ మన నేవల్ షిప్లు పాకిస్తాన్ పై ఫైర్ చేసి మళ్ళీ వెనక్కి రావడానికి ఫీల్ రావు. అందుకని ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ క్యారీ చేసి మన ఎయిర్క్రాఫ్ట్స్ని మధ్యలో ఫీల్డ్ లాగా, ఎయిర్ ఫీల్డ్ లాగా దాన్ని ఉంచుకొని అక్కడి నుంచి పోయి ఫైరింగ్ చేసి వచ్చి మళ్ళీ ల్యాండ్ అవుతాయి. 38 ఎయిర్క్రాఫ్ట్స్ అట్ ఏ టైం ల్యాండ్ అవుతాయి, టేకప్ అవుతాయి మన ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్. అప్పుడు మనకి ఏం జరిగిందంటే కరాచీ హార్బర్ మొత్తం ధ్వంసం చేసిన తర్వాత INS కుక్రీ వాటికి ఆయిల్ ఇయటానికి ఎదురెళ్ళింది. INS కుక్రీ అనేసి వాటికి ఆయిల్ ఇచ్చింది. ఏమో 60 మైల్ స్పీడ్తో వచ్చాయి, దీని ఏమో 25 మైల్ స్పీడ్. కుక్రీ దొరికిపోయింది వాళ్ళకి పాకిస్తాన్. అప్పుడు కూడా కుక్రీ ఫ్రెండ్స్గా వాళ్ళ పిల్లల్ని పంపించడానికి వెనకాడుతున్నారు. జై జవాన్ జై కిసాన్ మనం కూడా చెప్పుకుంటున్నాం. కానీ మీరు చెప్పండి ఎంతమంది ఉన్నారు మీరు డిఫెన్స్ పంపిస్తున్నారు? కారణాలు ఏం చెబుతున్నారు? కారణాలు ఏంటంటే అత్యాశ కాబట్టి. ఇప్పుడు ట్రంప్ ఎన్ని బెదిరించినా బెదిరిపోతున్నారు, అక్కడ భయపడుతూ బతుకుతున్నారు, దుప్పట్లు కప్పుకొని పడుకుంటున్నారు. కానీ మన కంట్రీలో చెస్ట్ చూపించి బతుకుదాము, మనం మన దేశం కోసం చేసుకుందాము. ఇందాక సార్ చెప్పినట్టు ఇక డిఫెన్స్ ఆఫీసర్కి 1,25,000 స్టార్టింగ్ శాలరీ ఇస్తున్నారు. 3 లక్షల కోసం అమెరికా పోయి భయపడుతూ, తల్లిదండ్రులు భయపెడుతూ ఇలా బతికే కంటే మన డిఫెన్స్కి ఎక్కడున్న ఏమన్నా ఒక ఎంకరేజ్మెంట్ ప్రోగ్రామ్ నేను నా బిడ్డను పంపిస్తాను. మనం చూసి వచ్చాం కదా, మనం రాష్ట్రపతి తోటి సెయిల్ చేసాం, ప్రైమ్ మినిస్టర్ తోటి సెయిలింగ్ చేసాం, షిప్పుల్లో తిరిగాం, వాళ్ళతో సెకండ్స్ ఇచ్చాం, ఫోటోలు దిగాం. ఇంత ప్రివిలేజ్ ఎవరైనా ఇస్తారా చెప్పండి? ఎవరికన్నా ఉందా? ఒక సివిలియన్ పోయి ఒక ప్రైమ్ మినిస్టర్ని కలవాలంటే కలవనిస్తారా ఎక్కడన్నా? మన షిప్పుల్లో మన తిని మనతో డిఫెన్స్ మొన్న కూడా చూశారుగా ప్రైమ్ మినిస్టర్ ఎందుకు తర్వాత పోయి వీళ్ళందరితో టోపీలు పెట్టుకొని వాళ్ళ రెజిమెంట్లో తిరిగేసి వచ్చేసారుగా. ఒక ప్రైమ్ మినిస్టర్ వచ్చి ఇంకోరితో అన్న కలిసి వెళ్ళమనండి. ఎంత సివిల్ అని, ఎంత సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయో. కాకపోతే దీని మీద కొంచెం ఆలోచించాలి. అందరూ వాళ్ళు అనుకుంటూ పోతే ఎవరు రేపు పొద్దున్న దేశాన్ని సర్వ్ చేసేది? మనం అంతా తెలిసి, మనం అంతా పెన్షన్ తీసుకొని ఎంజాయ్ చేసాము, మనం చేస్తున్నాము, సర్వీస్ చేసి వచ్చాము, ఆ కష్టకాలు మనకు తెలుసు. కనీసం ఒకరినన్నా మన వారసులుగా మనకు తెలిసిన వాళ్ళు ఎవరినొకరిని ఏదన్నా ముందు ముందైనా ఈ దేశాన్ని కాపాడాలంటే ఎవరొకరు
ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఇక రైతు బిడ్డ మనం చూస్తున్నాం 40 ఎకరాల పొలం ఉన్న పెళ్లి ఇచ్చేవాళ్ళు, పెళ్లి కావట్లేదు. అలాగే ఆర్మీలో కూడా అంతే. ఆర్మీకి పోతే అది ఒక చిన్నతనం, అబ్బాయి ఏం చేస్తున్నాడు ఆర్మీలో ఉన్నా అంటే వీడికి ఏమి చదువు రాదు కావాలి ఆర్మీకి పంపించాడు. ఒకప్పుడు అదే చెబుతున్నా, ఒకప్పుడుది ఇప్పుడు మనకు కూడా ఉండాలి భావన. దయచేసి మీరు తప్పుగా అనుకోవద్దు, నేను చూస్తుంది ఇది. సో కాబట్టేసి కమ్యూనికేషన్ సిస్టమ్ మీరు ఈ అవకాశం ఇచ్చినందుకు, మరియు శ్రీరామూర్తి గారు ఇదంతా కూడా చాలా నైస్గా ఆర్గనైజ్ చేసినందుకు ప్రీ పొల్యూటెడ్ ఏరియాలో థ్యాంక్స్ చెప్పుకుంటూ ధన్యవాదాలు. ఇప్పుడు అందరూ మనవాళ్ళు ఉన్నారు కాబట్టి మీరు చెప్పేది మీకు కాదు, అందరికీ చెప్పండి. ఈసీహెచ్ఎస్ కార్డు ఎవరైనా ఉంది, ఎవరైనా ఈసీహెచ్ఎస్ కార్డు ఎవరైనా ఉన్నారా? లేకుంటే తయారు చేసుకోవడానికి ట్రై చేయండి, లేకుంటే మమ్మల్ని కలవండి. అప్లై చేసిన అక్కడ ఒంగోలులో. సెకండ్ థింగ్, పీపీఓ అందరికీ పీపీఓలు ఉన్నాయి. ఈ మధ్య ఎవరైనా పీపీఓ చెక్ చేసుకోండి. పీపీఓలో హౌస్ రేట్ కరెక్ట్గా ఉందా, యాజ్ పర్ ఆధార్ కార్డు ఉందా లేదా, అది లేకుంటే టైంని దాన్ని కరెక్ట్ చేసుకోండి. లేదనుకోండి ప్రాబ్లమ్స్ అది చెప్పి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అది మాత్రం ఈ రెండు మీరు అందరికీ ఈసీఎస్ కార్డు ఇప్పుడు రెన్యూల్ చేయాలంటే మరి మన నాకు గుంటూరులో ఉంది, 3 సంవత్సరాలు అయింది వెళ్ళి అక్కడికి. నేను మళ్ళీ రెన్యూల్ చేయాలి. చేసుకోవచ్చు కదా. రెన్యూల్ సంవత్సరాలు అయిన సార్ ఉంటుంది. ఓన్లీ డిపెండెన్స్ ఏంటంటే మనం గారికి సన్మానం. మీరు కూడా పట్టుకోండి. చేయద్దు సార్, సార్ చేయద్దు సార్, చేయదండి. అసలు మెయిన్ ప్రాక్టీస్ అదే. మీరు ఓర్చుకోవడం అయిన తర్వాత ఫస్ట్ జెండాలే కదా. జెండాలే సిగ్నల్ మెయిన్. దాన్ని బట్టి వాళ్ళు రాసుకుంటారు. మాకు కూడా బేసిక్స్ నేర్పిస్తారు. అన్న ఇది పట్టుకోవా? మీకు ఒకటి మీకు ఒకటి అది కొత్తగా, ఇది కొత్త కాలంలో ఉండే డెవలప్ అయిపోద్ది. టెక్నాలజీ డెవలప్ అయిపోతే లైటింగ్ సైకిలే కదా. ప్రతి ఏబిసిడీలకు అన్నిటికీ ఒక జెండా ఏదైనా చెప్పాలంటే జెండా ఇక్కడ నుంచే
నా భాష రానప్పుడు కమ్యూనికేషన్ ఇదే కదా. మీ ఊరే కదా ఏం మాట్లాడినా